పిల్లల్లో ఉండే మానసిక ఒత్తిడిని తగ్గించడానికి అంటే సేఫ్‌గా, హాయిగా వాడుకోగలిగినటువంటి ఒక చక్కటి ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేద్దాం. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనం మొట్టమొదట తీసుకోవాల్సినటువంటి మూలిక బ్రాహ్మి. బ్రాహ్మి పేరు ఇప్పుడు ఆయుర్వేదం కార్యక్రమాలు చూసే వాళ్ళందరికీ కూడా బాగా పరిచయమైనటువంటిదే. ఈ బ్రాహ్మి ఏంటంటే ఒక మంచి బ్రెయిన్ టానిక్ అనమాట. ఈ బ్రెయిన్ టానిక్ అనేటువంటిది మనకి జ్ఞాపక శక్తికి బాగుంటుంది, మెదడు బాగా పనిచేయడానికి చక్కగా ఉంటుంది, మానసిక ఒత్తిడి తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. మనకి ఆయుర్వేద మూలికల్లో మనకు ముఖ్యమైనది ఏంటంటే ఒక మంచి మూలికను తీసుకుంటే మనకి కావాల్సినటువంటి దాంతో పాటుగా కొన్ని మంచి మంచి ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతూ ఉంటాయి. అలాంటి ఒక మంచి ప్రయోజనకరమైనటువంటి మేధ్య రసాయనంగా చెప్పేటువంటిది ఈ బ్రాహ్మి అన్నమాట. బ్రాహ్మిలో మూలిక మొత్తం అంటే ఆకులు, తర్వాత తీగ, దాని కాండము, రూట్స్ అన్నీ కూడా మనకి ఔషధంగా ఉపయోగపడతాయి. మొత్తం మూలికను తీసుకుని దాన్ని నీడలో ఎండబెట్టేసి ఎండిన దాన్ని చూర్ణంలా చేసుకుని ఆ చూర్ణాన్ని 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. బ్రాహ్మి తర్వాత మనకు కావాల్సినటువంటిది కూడా ఒక మంచి మేధ్య రసాయనమే, అది శంఖ పుష్పి. దీన్ని శంఖ పుష్పి అంటాం. శంఖం పూలు ఆ తీగ అని చెప్పి మన తెలుగులో చెప్పేటప్పుడు చెప్పుకోవచ్చు. ఇది కూడా ఏంటంటే మనసుని ప్రశాంతంగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది కూడా మంచి మెదడుకు టానిక్. అంటే మన చిన్నపిల్లలకి ఒత్తిడి తగ్గించడం కోసం ఇచ్చినా కూడా వాళ్ళలో ఒక కాన్సన్ట్రేషను, మెమొరీ అవన్నీ పెరగడానికి కూడా ఈ ఔషధం బాగా సహాయపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గించడంలో ఈ శంఖపుష్పి పాత్ర చాలా బాగుందనేటువంటిది కూడా మనకి ఇటీవల పరిశోధనలో తేలినటువంటి అంశం. అలాగే పిల్లల్లో ఉండేటువంటి హైపర్ యాక్టివ్ నేచరు, కొంచెం అగ్రెసివ్గా ఉండడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఈ శంఖపుష్పి వాడకం ద్వారా తగ్గించుకోవచ్చు. శంఖపుష్పి కూడా బ్రాహ్మి లాగానే తీగ మొత్తం మనకి ఔషధంగా ఉపయోగపడుతుంది. తీగ మొత్తాన్ని నీడలో ఎండబెట్టేసి ఎండబెట్టిన దాన్ని చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ శంఖపుష్పి చూర్ణం కూడా 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఈ ఔషధానికి మనకి ముచ్చటగా 3 మూలికలు కావాలి. ఆ ఆఖరి మూలిక మనకు అందరికీ తెలిసినటువంటి తులసి. తులసి ఆకులు మానసిక ప్రశాంతతకి చాలా బాగా సహాయపడతాయి. అండ్ మనకు తెలిసినటువంటిదే తులసితోటి కలిగేటువంటి ఇతర ప్రయోజనాలన్నీ కఫదోషాన్ని తగ్గించడం, వైరస్ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడడం, రోగ నిరోధక శక్తిని పెంచడం, ఇవన్నీ కూడా మనకేంటంటే సైడ్ బెనిఫిట్స్ లాగా వస్తూ ఉంటాయి. మానసిక ప్రశాంతతతో పాటు పిల్లలకి ఇతర ఆరోగ్యవంతమైనటువంటి ప్రయోజనాలు కూడా కలుగుతాయి అన్నమాట. తులసి ఆకుల్ని ఎండబెట్టేసి దాన్ని చూర్ణంలా చేసుకోవాలి. ఈ తులసి ఆకుల చూర్ణాన్ని కూడా 50 గ్రాములే తీసుకోవాలి. ఔషధానికి కావాల్సినటువంటి బ్రాహ్మి, శంఖపుష్పి, తులసి 3 తీసుకున్నాం కదా. ఈ 3 చూర్ణాలని ఇప్పుడు బాగా కలుపుదాం. ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలిపేసుకుని గాజు సీసాలో పోసి పెట్టుంచుకోవాలి. ఈ ఔషధాన్ని వాడుకోవడానికి ఏంటంటే కొంచెం పిల్లలు ఎక్కడైనా స్ట్రెస్ అనిపించినా, కొంచెం మరీ ఇరిటేట్ అవుతున్నా, అలాంటి లక్షణాలు ఏవైనా కనిపించినా కూడా వాళ్ళకి రెగ్యులర్గా వాడచ్చు, ఎవరికైనా వాడచ్చు అనమాట. ఏమి దీనిలో రెస్ట్రిక్షన్స్, లిమిటేషన్స్ ఏమీ లేవు. ఈ చూర్ణాన్ని సుమారుగా చిన్నపిల్లలకి ఒక 2 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. 2 గ్రాముల పరిమాణంలో చూర్ణాన్ని తీసుకుని దానిలో కొంచెం తేనెను కలపాలి. తేనెతో పాటుగా కొంచెం నేతిని కూడా కలపాలి. తేనె, నెయ్యి కూడా కలిపేస్తే అదేంటంటే ఒక మిశ్రమం తయారవుతుంది. ఇందులో నెయ్యి కూడా బ్రెయిన్కి ఒక టానిక్, మన తేనె కూడా మంచి ఒక టానిక్, అన్నీ కూడా చాలా చక్కటి టానిక్లు అనమాట. అందుకని ఈ పిల్లలకి ఇవ్వడానికి మనం ఎలాంటి భయం లేకుండా వాడుకోవచ్చు. చాలా చక్కటి ప్రయోజనాన్ని కూడా కలిగిస్తుంది ఇది. ఇలా ఈ చూర్ణాన్ని, తేనెని, నేతిని 3ంటిని బాగా కలిపేస్తే ఒక చక్కటి లేహ్యంలాగా అనిపిస్తుంది అనమాట. అది పిల్లలకి అది తీసుకోవడానికి కూడా టేస్టీగా అనిపిస్తుంది. అలాగే ఇందులో ఉండేటువంటి తేనె, నెయ్యి అన్నీ కూడా బ్రెయిన్కి ఒక చక్కని టానిక్లా కూడా ఉపయోగపడతాయి. ఇలా ఈ మిశ్రమాన్ని ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి రెగ్యులర్గా కనుక పిల్లలకి ఇస్తున్నట్టయితే వాళ్ళకి మానసిక ఒత్తిడి తగ్గి చక్కగా అన్నిట్లలోనూ కాన్సన్ట్రేట్ చేయడం, ఉల్లాసంగా ఉండడం లాంటి
మంచి పాజిటివ్ రిజల్ట్స్ మనకు కనిపిస్తాయి. ఈ ఔషధాన్ని కొన్ని నెలల పాటు ఇవ్వచ్చు. హాయిగా ఏమీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. 3 నెలలు, 6 నెలలు ఇచ్చినా కూడా ఎలాంటి హాని చేయదు.